హాయ్ గైస్, నేను మీ ఎండి ఫ్రమ్ సన్మన్ స్టూడియోస్. ఈ రోజు మనం చూసుకుంటే కనుక కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ మ్యాచ్ అనేది వైజాగ్లో జరిగింది. సో వైజాగ్ ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ చూసారు, అలానే ఈ సీజన్స్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ అయినటువంటి 272 రన్స్ ఇది కూడా చూసేశారు. సో ఇంకా కేకేఆర్ బ్యాటర్స్ యొక్క పర్ఫార్మెన్స్కు ఒకసారి చూసుకుంటే కనుక మనము సాల్ట్ అన్న కొద్దిగా పర్వాలేదు అనిపించాలే కానీ ఎక్కువ స్కోర్ చేయలేదు. ఇంకా నారాయణ అన్న అయితే నవరంధ్రాలు నాట్యం ఆడేలాగైతే ఆడాడు. దాని తర్వాత సూర్యవంశీ రఘువంశీ అయితే డెబ్యూ మ్యాచ్లో 54 కొట్టేశాడు. ఇంకా మన రసల్ అన్న నువ్వు పెద్ద అనకొండవే అన్న, నువ్వు 40 కొట్టేశావు. ఇంకా లాస్ట్లో మన రింకు సింగ్ అన్న నువ్వు తప్పకుండా వరల్డ్ కప్లో ఉండాలన్నా 8 బాళ్ళకి 26 మాత్రం కొట్టావు, చాలా టెరిఫిక్ నాక్ ఆడావు. ఇంకా మనం నెక్స్ట్ డీసీ బ్యాటర్స్ విషయానికి వస్తే డీసీ బ్యాటర్స్లో ఎవరు కొద్దిగా ప్రభావం చూపించలేపారు. మన స్పైడర్ మ్యాన్ అయినటువంటి రిషబ్ పంత్ ఒక 50 చేశాడు, స్టెప్స్ ఏమో ఒక 50 చేశాడు. ఇంకా బౌలర్స్ పర్ఫార్మెన్స్ వస్తే స్టార్క్ 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో వికెట్ తీశాడు, 2 వికెట్లు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. సో ఓవరాల్గా మ్యాచ్ రిజల్ట్స్ వచ్చి కేకేఆర్ గెలవడం జరిగింది. ఢిల్లీని 166 రన్స్కి ఆల్అౌట్ చేయడం జరిగింది. చూస్తున్నాను సన్మన్ స్టూడియోస్.